this love. వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, ఈ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ట్రెండింగ్లో అవుతుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే. ఓకే, ఎలైట్ మోషన్లో చేసుకోవచ్చు. ఓకే, ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ పేజ్ అప్లోడ్ చేశాను, అందులోకి వెళ్ళి అయితే చూడండి. ఓకే, మీకైతే అందులో ఫుల్ క్లారిటీలో అయితే కనిపిస్తుంది వీడియో మాత్రం. మీరు కూడా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ముందుగా చూసుకున్నట్లయితే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే మీకు ఇలాగ ఒక అమ్మాయి ఫేస్తో ఈ విధంగా ఐస్ అనేవి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ క్రష్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరిదన్నా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ మీరు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో అన్న క్రష్ అన్న ఏదన్నా ఓకే గర్ల్ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా యాడ్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఇలా జూమ్ అనేది తగ్గించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, జూమ్ తగ్గించుకున్న తర్వాత మీరు ఇక్కడ యారో క్లిక్ చేసుకుని కెమెరా ఆప్షన్ అనేది ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఐస్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా. ఓకే, కెమెరా వైపు చూస్తున్న ఐస్ అయితే ఉన్నాయి కదా, ఈ ఐస్ అనేది ఫుల్గా ఓకే ఈ విధంగా ఈ ఫ్రేమ్ రేట్ అనేది రావాలి మనకు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా ఫ్రేమ్ రేట్ అనేది ఈ విధంగా వస్తే కరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు వెనకాల కూడా ఒక డ్రాయింగ్ అనేది వస్తుంది. ఓకే, ఒక స్కెచ్ అనేది వస్తుంది. నేనైతే డ్రాయింగ్ అనేది చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు మీ ఫోటో అనేది ఎలా అడ్జస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ డ్రాయింగ్ అనేది ఒక ఐ షేప్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ డ్రాయింగ్ అనేది ఐ షేప్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఐస్ కూడా సేమ్ అదే పొజిషన్లో అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోండి, లేదంటే ఆ డ్రాయింగ్ అన్న మీరైతే ఈ విధంగా మూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్గా మీ ఐస్ తగ్గట్టుగా మీరైతే మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే పైన ఒక ఫోటో అయితే ఉంది కదా, ఒక పిఎన్జీ ఫోటో. ఆ పిఎన్జీ ఫోటో అనేది నేనైతే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్కి ఈ ఫోటో అయితే ఉంది, ఈ ఫోటో అనేది యాడ్ చేశాను. ఓకే, ఆ ఫోటో అనేది యాడ్ చేసుకుంటే ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇందులో మీరు ఫాంట్స్ అని ఏమీ కూడా యాడ్ చేయగలదు, అన్ని ఎలైట్ మోషన్ ఫాంట్స్ అయితే యూస్ చేశాను నేను. ఓకే, ఇక్కడ మీరు ఈ విధంగా చేసినట్టయితే మీకు వీడియో అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ షేర్ ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.